యేసోపుకి ఆ కల వచ్చిందంట. ఏమని? నిన్ను రాజుగా చేస్తాను, నువ్వు రాజు అవుతావు. ఆయనకి కల ఉంది, ప్రవచనం ఉంది, దర్శనం ఉంది. ఎవరికే? ఈ బాస్ ఎలాగైనా వెళ్తాడు అక్కడికి. తొక్కుకుండా వెళ్తాడు, ఎగురన్నా వెళ్తాడు, తీసుకెళ్ళి కూడా ఆయన. నీకేంటి? ఇంతలో కంగారు పడ్డారు ఎవరో ఈ 10 మంది. నా తిప్పలు పడ్డారు వాళ్ళ కోసం చదువుతాను. మామూలు తిప్పలు. అన్నం లేదండి వాళ్ళకి, అన్నం లేదు, ఆహారం లేదు, ఇబ్బందులు. ఏంటి కర్మ? ఎందుకు ఈ కర్మ? ఎందుకు ఈ జన్మ అన్నట్టు? ఎందుకు ఈ కర్మ? మనకి జన్మ మంచిదే, కర్మపాలు అవ్వకుండా మన నీతిగా జీవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కర్మ ఆయన పెట్టలేదు, కర్మను కత్తిలాగా మనమే తెచ్చుకుంటున్నాం. ఆ కర్మ అలాగ రాసి ఉంది అడిగాను. అలాగ బతికేస్తున్నారు జనాలు. అలాగ రాసి ఉండదు, రాయించుకుంటున్నావు నువ్వు, మత్రేయించుకున్నట్టు అలా రాయించుకుంటున్నావు. నాకు ఇది కావాలని రాయించుకోవద్దని చెప్తున్నాను. బెరగా పెట్టేవారి నుంచి చప్పుడు కూడా తెలియపరచండి. నీ కర్మ నువ్వు రాయించుకోకు, నీ ఫలం నువ్వు పొందుకో. దేవుడిచ్చే ఫలాన్ని పొందుతాం, దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుతాం. దేవుడు నిర్ణయిస్తాడు, దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.